హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆవపెట్టిన పులిహోరని ఏ విధంగా చేసుకోవాలని చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసి నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసి స్టవ్ పై పెట్టాలి. చింతపండు ఉడికేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం బెల్లం వేసి దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే వేరుశనగ విత్తనాలు, కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం నల్లగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు రసం, వేసి బాగా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఇందులోనే తగినంత ఉప్పు, అలాగే పసుపు, పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మిక్సీకి వేస్తే అంతగా ఉండదన్నమాట. ఈ పేస్ట్ తీసుకెళ్ళి వేడి అన్నంలో కలపాలి. కొంచెం కరివేపాకు, నూనె పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసి అన్నంలోకి వేసి కలుపుకోవాలి. అంతే. పులుసు అన్నానికి అంతా పట్టేలాగా కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత అన్నాన్ని అంతా ఒత్తి పెట్టాలన్నమాట. ఒత్తి పెట్టడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పట్టుకుంటాయి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.